హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నమాట. నా మెథడ్ ప్రకారం నేను ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే మనం డిజైన్ బట్టి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ స్ట్రైట్ గా ఏం మార్క్ అన్నది చేయట్లేదు, ఎందుకంటే ఇది కూర పీస్ వచ్చింది కదా, హెమ్మింగ్ చేసుకోవడానికి ఆటికి బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ హెచ్ తగ్గులు ఏం చేయట్లేదు అనమాట. కాకపోతే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా కిందన ఫోల్డింగ్ కోసం అయితే ఉంచేసాను. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు ఇదైతే చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్, సరిపోతుందో లేదో అన్నది కూడా డౌటే నాకు. అడ్జస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. నాకు ఇక్కడ 7.5 ఇంచీలు అయితే వచ్చింది. 7.5 ఇంచీలకి 1 ఇంచు, 1 ఇంచ్ కాదు 1/2 ఇంచ్ ఈ లైన్ దగ్గర నుండి ఈ ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కదా, సో ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం కలిపి 8 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ కొల బ్లౌజ్ ఉంది కదా, ఇలా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ లో మాత్రమే చెక్ చేసుకోవాలన్నమాట. దీని యొక్క ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ కుట్టు పక్క నుండి కూడా చెక్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 9.5 ఇంచీలు అయితే వచ్చింది. అంటే 9.5, 3.5 ఇంచీలు అయితే హ్యాండ్ డౌన్ తీసుకోవాలి మనం. ఇక్కడ 3.5 హ్యాండ్ డౌన్ అన్నది తీసుకోవాలి. ఎందుకంటే మన మెథడ్ ప్రకారం ఏంటంటే హ్యాండ్ లూజు 7 ఇంచీలు వచ్చింది అనుకోండి, ఈ హ్యాండ్ లూజ్ 7 ఇంచీలు వస్తే 3 ఇంచీలు, 8 ఇంచీలు వస్తే 3.5, 9 ఇంచీలు వస్తే 3.5, 10 ఇంచీలు వస్తే పావు తక్కువ 4, ఇలా సైజ్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 9.5 వచ్చింది కాబట్టి, అంటే 9 నుండి 10 లోపల హ్యాండ్ లూజ్ ఎంత వచ్చినా సరే మనం 3.5 ఇంచీలు హ్యాండ్ డౌన్ అన్నది తీసుకుంటాం. ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్కి అయితే ఇలా చిన్న మార్కింగ్ అన్నది చేశాను. 9 ఇంచీలు వచ్చింది, 9.5. ఇక్కడ ఇంకా నేను ఎక్స్ట్రా పీస్ అన్నది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మార్కింగ్ అయితే చేసేస్తాను. సో 9.5 అంటే ఇక్కడ వరకు అన్నమాట. సో ఇక్కడ నేను పీస్ ఎక్స్ట్రా అటాచ్ చేసుకోవాలి. ఇంకా ఖర్చు కోసం కూడా ఉండాలి కదా 2 ఇంచెస్. అలాగే ఈ కిందన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచీల వరకు వచ్చింది. సో 6 ఇంచీలకి అయితే ఇలా మార్కింగ్ చేసింది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే ఎక్స్ట్రా ఖర్చు కోసం పీస్ అన్నది అటాచ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ 9 ఇంచీల దగ్గరికి మార్క్ చేసాం కదా, అక్కడ నుండి ఇలా టేప్ని మిడిల్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసాను. ఇప్పుడు ఈ కార్నర్లో ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ అన్నమాట. అందుకోసం ఇక్కడ కార్నర్లో అయితే 2 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. లేదు మనకి ఆర్మ్ లూజ్ 7 వచ్చింది అనుకోండి, 1.5 ఇంచీలు తీసుకోవాలి ఈ కార్నర్లో. లేకపోతే ఆర్మ్ లూజ్ 8 వస్తే పావు తక్కువ 2, 9 వచ్చినప్పుడు 2 ఇంచీలు, 10 వస్తే 2.5, ఇలా పావించు పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇలా సర్కిల్ స్కేల్ యూజ్ చేసి షేప్ అన్నది డ్రా చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, ఇలా షేప్ డ్రా చేసుకోవాలి.
ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా మార్క్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, హ్యాండ్ మార్కింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా పై మార్కింగ్ మీద నుండే కటింగ్ చేసుకోవాలి, కింద మార్కింగ్ నుండి అయితే కట్ చేయకూడదు. ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా ఓపెన్ చేసి ఈ లోతు పార్ట్ ఏదైతే ఉందో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ టక్ ఇచ్చుకోండి. అదేవిధంగా మిడిల్లో ఒక టక్ ఇస్తే మనకి ఏది ఫ్రంట్కి వస్తుందో ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయ్యింది కదా, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాం. బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఇలా హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ సైడ్న ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర నుండి కింద వరకు కూడా మనకి 16 ఇంచీలు అన్నది వచ్చింది. 16 ఇంచీలకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఫస్ట్ అయితే కిందన హెచ్చు తగ్గులు లేకుండా పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి కటింగ్ కూడా చేయట్లేదు. ఒకవేళ మీకు హెచ్చు తగ్గులు ఉంది అనుకుంటే ఫస్ట్ అయితే స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని అప్పుడు మిగతా ప్రాసెస్ అంతా చెయ్యండి. సో నేను ఇక్కడైతే ఫస్ట్ ఇలా సర్దేసుకుంటున్నాను అనమాట. 16 ఇంచీలు వచ్చింది కదా, 16 ఇంచీలకి ఒక 1 ఇంచ్ అన్నది యాడ్ చేసుకొని 17 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాను. అదే మార్కింగ్ ఇటు సైడ్ కూడా చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకొని స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ డీప్, ఈ నెక్ డీప్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అందుకోసం బ్లౌజ్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇక్కడ పట్టుకొని ఇంతవరకు 6.25 ఇంచీలు అయితే వచ్చింది. కాబట్టి నేను ఒక 7 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. పైన కింద ఖర్చు కోసం పోగా మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలనుకోండి. ఇది డీప్ నెక్, నార్మల్ నెక్, లేకపోతే ఓవర్ డీప్ నెక్ తెలుసుకోవాలనుకోండి, ఇక్కడ నుండి చెక్ చేయాలి. ఇది డీప్ నెక్. మనకి ఎప్పుడైతే 8.5 అలా దాటిందో డీప్ నెక్, 8 కన్నా ముందు ఉందనుకోండి, 8 ఇంచెస్ లోపల ఉంటే నార్మల్ నెక్, 8 ఇంచెస్ నుండి 11 ఇంచెస్ వరకు డీప్ నెక్, 11 దాటితే ఇంకా ఓవర్ డీప్ నెక్ అనమాట. ఇక్కడ మనకి చూడండి, ఈ పై లైన్ నుండి కింద మార్కింగ్ చేసాం కదా ఒక డాట్, అక్కడ వరకు మనకి 10 ఇంచీలు అయితే వచ్చింది. కాబట్టి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. ఈ నెక్ షోల్డర్ కలిపి 5.7, పావు తక్కువ 6 ఇంచీలు, పావు తక్కువ 6 ఇంచీలు అయితే పెట్టుకోవాలి. అంటే ఇది పావు తక్కువ 6 ఎందుకు పెట్టుకోవాలంటున్నానంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి, దీనికి ఏం సంబంధం లేదు. ఇక్కడ 2.5 ఇంచీలు నెక్ కోసం అయితే తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి డీప్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఆర్మ్ లూజ్కి, అంటే మనకి ఆర్మ్ లూజ్ 9.5 వచ్చింది, 9.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 10.5. సో ఇక్కడ 10.5కి అయితే ఒక మార్కింగ్ అన్నది పెట్టాను. ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, 10.5కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం
2 ఇంచీలు ఇలా మార్క్ చేశాను కదా. డీప్ నెక్ బ్లౌజెస్ కానీ పవర్ డీప్ బ్లౌజెస్ కానీ ఏంటంటే మనకి ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేసామనుకోండి చెస్ట్ లూజ్ అన్నది వచ్చేస్తుంది. సో మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 10 ఇంచెస్ అనుకుందాం. అదే బ్లౌజ్ అంతా రెడీ అయ్యేసరికి మనకి 40 సైజ్ బ్లౌజ్ అన్నది వస్తుంది. సో ఇలా సైడ్ అయితే లైన్స్ అన్నవి డ్రా చేసుకున్నాను నేను. సో ఇలా డ్రా చేస్తాం కదా. ఇక్కడ 2.5 తీసుకున్నాం కాబట్టి ఈ కిందకు వచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచీలకి అయితే మార్క్ చేసుకున్నాం. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్తో ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ మిడిల్లో రౌండ్ షేప్ అన్నది ఇస్తున్నాను. ఇలా రౌండ్ తీసుకుంటే ఇక్కడికి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఒక పావు ఇంచు ఇటు సైడ్ మనం డౌన్ అన్నది తీసుకోవాలి. ఇలా ఎందుకు మార్కింగ్ చేసుకోవాలంటే చాలా మందికి భుజాలు జారడం అలాంటి కంప్లైంట్స్ అన్ని కూడా చెప్తూ ఉంటారు. సో అందుకోసం మనం ఇలా ఒక పావు ఇంచు డౌన్ పెట్టి ఇలా ఈ లైన్ కలిపేసాం అనుకోండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. అలాగే ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ చంక డౌన్ అన్నది 6.25 ఇంచీల వరకు తీసుకోవాలి. సేమ్ అదే 6.25 ఇంచీలు ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను 5.7 దగ్గరికి వచ్చిందా లేదా అనేసి. నాకు ఇక్కడ 5.7 ఇంచెస్ అయితే సరిపోయింది కాబట్టి స్కేల్తో ఇలా మార్కింగ్స్ అన్నవి లైన్స్ అన్నవి డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ స్కేల్ యూజ్ చేసి మళ్ళీ సర్కిల్ స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ అన్నది డ్రా చేసుకుంది. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే ఉండాలి. ఇలా ఖర్చు కోసం మార్క్ చేసిన తర్వాత ఇలా లైన్ అన్నది డ్రా చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అంతా కూడా మార్కింగ్ అన్నది అయిపోయింది. ఇక్కడ ఇంకా డాట్స్ విషయానికి వస్తే ఇక్కడ సైడ్ జాయింట్ ని ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుండి టేప్ ని ఆఫ్ గా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్. అలాగే ఇది మనకి 16 ఇంచీలు కదా కాబట్టి మనం ఇక్కడ 4.25 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే టోటల్ హైట్ లో 4వ భాగాన్ని మనం బ్యాక్ డాట్ కింద తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. అంతే, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేసుకుందాం మొత్తం అంతా. అంటే నెక్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 2 జాయింట్స్ ఉన్న దగ్గరికి ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఆర్మ్ లూజ్ కి వచ్చేసరికి మనకి 9.25 ఇంచీలు అన్నది రావాలి కదా, అది కూడా చెక్ చేద్దాం. చూడండి కరెక్ట్ గా ఒక్క గీత కూడా అటు ఇటు కాకుండా కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎన్నో ఉంటాయి మన ఛానల్లో. సో ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా కటింగ్ అన్నది చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత సో చూడండి ఇలా అయితే మార్కింగ్ చేస్తాను. మొత్తం అంతా కూడా ఇలా మార్కర్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఇంతే. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ లోతుకి అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో
లోతు అన్నది ఉంటుంది కదా మనకి, అందుకోసం ఇలా లోతుగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేసుకోవడం కోసం టేప్ని ఇలా షోల్డర్ దగ్గర నుండి పెట్టి స్కేల్ని అయితే ఇలా అడ్డంగా పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉన్నదో తెలిసిపోతుంది. సో నాకు ఇక్కడ 6.5 ఇంచీలు అయితే వచ్చింది. 6.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్తో ఇలా డ్రా చేస్తాను. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు షేప్ అన్నది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ మనకి తెలిసిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి మనకి బ్యాక్ పార్ట్ లో 17 ఇంచెస్ కదా పెట్టాం, ఫ్రంట్ పార్ట్ లో 15.5కి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 5 ఇంచీలు 5 వచ్చింది కాబట్టి 1.5 యాడ్ చేసుకోవాలి. 6.5 ఇంచులకి అయితే మార్క్ చేశాను. ఇలా 6.5 ఇంచులకి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 4 ఇంచుల దగ్గరికి అయితే వచ్చింది. సో ఇక 4 ఇంచులు చూసారు కదా, సరిపోయింది. ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ షేప్ అన్నది ఎంత ఇచ్చున్నారో చూసుకోవాలి. 3 ఇంచీలు 3 ఇంచీలు ఇలా స్ట్రైట్ గా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఈ సైడ్ ని ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 7.5 8 ఇంచులకి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అంతే ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి మార్కింగ్ అన్నది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. మీ అందరికీ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. నేను బ్లౌజెస్ కటింగ్ అన్నదే చూపిస్తున్నాను మోస్ట్లీ, ఎందుకంటే స్టిచ్చింగ్ చూపించాలి అంటే అన్ని బ్లౌజుల స్టిచ్చింగ్ కూడా ఒకేలాగే ఉంటుంది. కాకపోతే కటింగ్ విషయానికి వస్తేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు మోస్ట్లీ కటింగ్స్ అన్నవే చూపిస్తున్నాను. లాస్ట్ మీకు ఒక బ్లౌజ్ చూపించాను కదా, ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా కటింగ్ అన్నది చేసుకుంటున్నాను. ఇంకా వినాయక చవితి పండగ కోసం కొట్టవలసినవి అయితే ఉన్నాయి. ఒక డ్రెస్ ఉంది, ఇంకొక ఆంటీ ఇచ్చారు కానీ బట్టలు అవి ముందే చెప్పేశాను అనమాట. ఇంకా వినాయక చవితికి ఇప్పటికిప్పుడు అంటే కుట్టడం అవ్వదు అనేసి. సో ఆంటీ అయితే ఎప్పుడు కుట్టినా పర్లేదు అన్నారు. నేను ముందే చెప్పేస్తాను అనమాట, అయితే అవుతుందని చెప్పేస్తాను, పర్లేదు అన్న వాళ్ళే ఉంచుతారు. ఎందుకంటే మరి అన్ని ఒక్కరమే కుట్టాలి కాబట్టి అవ్వదు మోస్ట్లీ. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అన్నది కూడా కంప్లీట్ అయిపోయింది. షేప్ బెల్ట్లు అన్నది కటింగ్ చేస్తున్నాను. షేప్ బెల్ట్లకు కూడా మనం ఒకసారి ఈ ఆది బ్లౌజ్ లో మొత్తం ఎంత ఉందో చెక్ చేసుకుని అంతా పెట్టేసుకుందాం. 11 ఇంచీలు చూడండి, ఇక్కడ 2.5 అయితే వచ్చింది. సో 3.5 ఇంచీల వరకు కూడా మార్కింగ్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇటువైపు కూడా 2.5 వచ్చింది, కాకపోతే నేను 3 ఇంచీలు అన్నది తీసుకున్నాను. ఎందుకంటే షేప్ ఎప్పుడు కూడా ఒక సైడ్ కొంచెం హైట్, ఒక సైడ్ ఒక 1/2 ఇంచ్ డౌన్ ఉంటేనే బాగుంటుంది. అందుకోసం అయితే ఇలా మార్కింగ్ చేశాను. కొంచెం ఎక్స్ట్రా పీస్ అయితే తీసుకుంటున్నాం. ఇలా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను స్ట్రైట్ పీస్లు అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే బ్లౌజ్ కి హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది కదా, ఆ పీస్లు అన్నమాట.
ఓకే, ఇవైతే సరిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.